వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. రాజమహేంద్రవరంలో అత్యంత దయనీయమైన దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాపింగ్ మాల్కు వెళ్ళినటువంటి ఒక మెడికో విద్యార్థిని అత్యంత దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టిన ఈ సంఘటన చాలా విషాదాన్ని నింపింది. ప్రస్తుతం సమాజం అంతా కూడా హేయమైన చర్యగా ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల 3వ తారీఖున రాజమహేంద్రవరంలోని ఏవి అప్పారావు రోడ్డులో ఉన్నటువంటి ప్రసాదిత్య మాల్కు సాయంత్రం సమయంలో ఒక మెడికో విద్యార్థిని ప్రియాంక అనే మెడికో విద్యార్థిని ప్రసాదిత్య మాల్కు వెళ్ళిన తర్వాత తనతో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి ఇంకో యువకుడితో పాటు వెళ్ళి తన పని ముగించుకుని వస్తున్న క్రమంలో ఒక కారు వారిని ఢీకొట్టడమే కాకుండా ఆ యువతి ఎవరైతే మెడికో స్టూడెంట్ ఉన్నారో ఆ ప్రియాంక అనే మెడికో స్టూడెంట్ తలపై నుంచి ఆ కారు దూసుకుపోవడంతో ఆమె చాలా తీవ్ర గాయాలు పాలైంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు హుటాహుటిన ఆమెను దగ్గరలో ఉన్నటువంటి జిఎస్ఎల్ ఆసుపత్రికి చేర్చారు. అయితే ఆమె జిఎస్ఎల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిగా ప్రస్తుతం చదువుకుంటుంది. సాయంత్రం వేళ సరదాగా తన స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్కు వెళ్ళిన క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే తర్వాత సీసీ కెమెరాల్లో పరిశీలించిన పరిస్థితుల నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అనేసి స్పష్టంగా తెలిసింది. అంతకుముందు అంటే 3వ తారీఖున జరిగినటువంటి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి విషయం ఈ జరిగిన అన్యాయం విషయంలో బయటికి రావడం విషయంలో కొంత ఆలస్యం అయితే జరిగింది. ఆ రోజున 3వ తారీఖున ప్రసాదిత్య మాల్కు ఇద్దరు యువకులు రాజమహేంద్రవరానికి అత్యంత సమీపంలో ఉండే నామవరం మోరంపూడి ప్రాంతానికి చెందినటువంటి సోరంపూడి దుష్యంత్, అదేవిధంగా ఆండ్రూ విలియం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు పూర్తిగా మద్యం సేవించి ప్రసాదిత్య మాల్కైతే వచ్చారు. వారిని ఎంట్రన్స్లోనే గుర్తించినటువంటి సిబ్బంది వారి యొక్క పరిస్థితిని గమనించి వారు ఖచ్చితంగా మద్యం సేవించి ఉంటారని అనుమానంతో వారికి అయితే బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ ద్వారా వీరు మద్యం సేవించారని నిర్ధారించిన క్రమంలోనే వారిని అక్కడి నుంచి పంపించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే అది మనసులో పెట్టుకుని అక్కడ కొంత వీరంగం సృష్టించారు. అక్కడ నుంచి మళ్ళీ వారు వచ్చిన వాహనంలోనే మళ్ళీ తిరిగి వెళ్తున్న క్రమంలో గేటు వద్ద వీరికంట ముందు అంటే వీరు ఈ మద్యం సేవించి ఎవరైతే ఉన్నారో వారికి ముందు ఉన్నటువంటి వాహనంపై అంటే స్కూటీపై వెళ్తున్నటువంటి మెడికో స్టూడెంట్ ప్రియాంకతో పాటు ఇతర వాహనం నడుపుతున్నటువంటి యువకుడితో పాటు ఇద్దరిని కూడా బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక అక్కడ పడిపోయింది. ఆమె స్నేహితుడైనటువంటి ఇంకొక యువకుడు కింద పడిపోయాడు. అయితే అంతే వేగంతో వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా వాహనాన్ని కారును పోనివ్వడంతో మెడికో స్టూడెంట్ ప్రియాంక తలపై నుంచి కారు చక్రాలు పోయిన క్రమంలోనే ఆమె తీవ్రంగా గాయాలు పాలైంది. వెంటనే ఆమెను అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వచ్చినటువంటి యువకుడు కలిసి ఆమె చదువుకుంటున్న జిఎస్ఎల్ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి బ్రెయిన్ డెడ్గా మారిందని కూడా వైద్యులు నిర్ధారించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ సీసీ కెమెరా విజువల్స్ అన్నీ కూడా పోలీసులు పరిశీలించిన క్రమంలో ఎవరైతే ఈ దుర్చర్యకు పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేశారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ప్రస్తుతం మెడికో స్టూడెంట్ తీవ్రంగా గాయపడిన ఆ స్టూడెంట్ ప్రస్తుతం అపస్మారక స్థితిలో అంటే బ్రెయిన్ డెడ్గా అయ్యిందని కూడా వైద్యులు ధృవీకరించినట్టు తెలుస్తుంది. ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు వైద్యులు. అదేవిధంగా ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ కేసుకు సంబంధించిన ఎటువంటి కోణాన్నైనా వెలుగుతీసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆయన ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం కూడా, సెంట్రల్ జైలుకి పంపించడం కూడా జరిగింది. అయితే ఈ ఘటన స్థానికంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా విషాదాన్ని నింపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అభంశుభం తెలియని ఒక మెడికో స్టూడెంట్ తన పనేదో తాను చూసుకుని వెళ్ళిపోతున్న క్రమంలో ఈ దారుణ దుర్చర్యకు పాల్పడినటువంటి ఇద్దరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు, కఠినంగా శిక్షించాలంటూ కూడా ఈరోజైతే రాజమహేంద్రవరంలోని భారీ ఎత్తున ఈ మెడికోలు అందరూ కూడా తరలివచ్చి సబ్ కలెక్టర్ను ముట్టడించి అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా మద్యం సేవించిన క్రమంలోనే వీరు ఈ దారుణానికి ఒడిగట్టారని కూడా పోలీసులు నిర్ధారణలో తేలింది. ఇప్పటికీ కూడా
పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వీరు పూర్తిగా మద్యం సేవించిన నేపథ్యంలోనే ఈ చర్యకు పాల్పడ్డారని కూడా వారు వెల్లడించిన పరిస్థితి ఉంది. వారిని అరెస్ట్ చేశామని, వారిని వెంటనే కూడా రిమాండ్కి పంపిస్తున్నామని కూడా నిన్న పోలీసుల యొక్క ప్రెస్ మీట్లో వెల్లడించారు. సరదాగా షాపింగ్ మాల్కి వచ్చినటువంటి మెడికల్ స్టూడెంట్పై అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితి. మెడికల్ స్టూడెంట్ ఎవరో ఈమె వారికి తెలియదు, ఆమె వారు ఈమెకి తెలియదు. అయితే పూర్తిగా మద్యం సేవించిన క్రమంలోనే ఈ దారుణానికి ఏం చేస్తున్నారో కూడా తెలియని నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే సర్వత్రా కూడా తీవ్రంగా వారి దుర్చర్యను ఖండిస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలి, ఏమైనా కఠినమైన చట్టాలు అమలు చేసి వారిని జీవితాంతం కూడా జైల్లోనే ఉంచాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి అయితే మెడికల్ స్టూడెంట్ అయినటువంటి ప్రియాంక పరిస్థితి అయితే చాలా దారుణమైన పరిస్థితిలో మృత్యువుతో పోరాడుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే కూడా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యుల బృందంలో అయితే పర్యవేక్షణలో ఉంచారు. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. విద్యార్థికి కావలసిన వైద్య సదుపాయాన్ని కూడా అందిస్తున్నామని చెప్తుంది. అయినప్పటికీ కూడా అమ్మాయి యొక్క ఎవరైతే ప్రియాంక ఉన్నారో మృత్యువుతో పోరాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆమె బ్రతకాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తనకు క్షేమంగా బయటికి రావాలి, తను క్షేమంగా బ్రతకాలని కూడా చాలామంది కోరుకుంటూ ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి ఉంది. మూడో తారీఖు సాయంత్రం ఆనాలంకపర రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్స్ దగ్గర మెడిసిన్ పీజీ చదువుతున్నటువంటి ప్రియాంక అనే అమ్మాయి సినిమా నుంచి బయటకు వస్తుంటే ఆ అమ్మాయిని ఇద్దరు కుర్రోళ్ళు కారులో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉండి ఆ అమ్మాయిని గుద్దించి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద నుంచి కారు పానిచ్చారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అని తెలిసింది. ఇక్కడ లాభం లేదు ఈ అమ్మాయి పరిస్థితి అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో 3వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే నిన్న 6వ తారీఖు వరకు కూడా పబ్లిక్ ఎవరికీ తెలియదు. నిన్న పొద్దుట విషయం తెలుసుకుని మేము స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అది పబ్లిక్లో మీడియా సోదరులకు చెప్పిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 3వ తారీఖునే మేము కేసు పెట్టాం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగిందని. ఏంటిది, ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? ఇది కావాలని ఆ ఇద్దరు యువకులు తాగేసి అమ్మాయి మీద కారు ఎక్కించడం జరిగింది. చాలా సివియర్ కేసు. మరి దీన్ని ఏంటంటే కేసుని నాంచేసి ఏదో రకంగా దీన్ని మభ్య పెట్టాలి, దీన్ని ఏమి లేకుండా చేసేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు వరకు కూడా దీన్ని పబ్లిక్లో ఎవరికీ తెలియడం లేదు. మరి ఈ విషయంలో మరి పోలీసు వారు మరి కొంతవరకు నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ప్రెస్ మీట్లో, అప్పుడు చెప్తాడు ఆడపిల్లల మీదకి ఎవరైనా వస్తే అలా తోలు తీసేస్తుంది అలా అని. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోయేవాడు, ఏంటి ఊగిపోయి చంపేస్తాను అంటే పొడి చేస్తాను అనేవాడు. ఏం పొడి చేశారు మీరు? మరి ఒక ఆడపిల్ల మెడిసిన్ సెకండరీ చదువుతుంది, ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతున్నారంటే తల్లిదండ్రులు ఎంతో కష్టాలు వచ్చి ఎంతో డబ్బు పాడు చేసుకుని పిల్లలు చదివిస్తారు. అటువంటి అమ్మాయికి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? దాన్ని ఏమి ఆలోచించకుండా మరి ఏమి అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి రియాక్షన్ లేదు. నిన్నటి వరకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ కానీ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కానీ ఏమి లేదు. మామూలుగా అయితే ఆడెవడో గంజాయిని పట్టుకున్నాం, ఈడెవడో ఈయన పట్టుకున్నాం. మరి ఈ రాజమండ్రిలో చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడి